చెప్పు. తల్లి గర్భం నుండి జన్మించని ఆదాము అవ్వ దగ్గర నుండి తల్లి గర్భం నుండి శరీరధారి నరునిగా జన్మించి ఆకలి సావులు, ఆత్మహత్యలు, హత్యలు, అత్యాచారాలు, అసభ్యకరమైన నాట్యములు, వ్యభిచారం, సాగుడు, రౌడీజం, దొంగతనం, దారిదోపిడీలు, బలవంతులు, బలహీనులు, ధనవంతులు, పేదవారు, స్వార్థం, వ్యాధులు, బాధలు, ఆర్థిక ఇబ్బందులు, ధర్నాలు, దీక్షలు, పాదయాత్రలు, రోడ్ షోలు లేని దేవుని రాజ్య స్థాపన కోసం విద్య లేని పామర్లను, ధనము లేని పేదవారిని సమీకరించి పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి యందు నెరవేరునుగాక అని ప్రార్థన నేర్పించి, ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని వాగ్దానం చేసి, నక్కలకు, ఒరియలను, ఆకాశ పక్షులకు నివాసం కలదు కానీ మనిషి కుమారుడు తలవాల్చు కొనుటకైనను స్థలము లేదని, పేద ప్రజల పక్షాన ప్రాణాల సైతం లెక్క చెయ్యకుండానే మంచి పోరాటాలు చేసి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సమాధి గెలిచిన దైవ కుమారుడు యేసుక్రీస్తు వరకు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అందరూ మరణించారని రాయబడి ఉన్నది. కానీ దైవ కుమారుడు యేసుక్రీస్తు మాత్రం మరణమును జయించి తిరిగి 3వ దినమున లేచాడని కూడా రాయబడి ఉన్నది. అయితే తల్లి గర్భం నుండి కానీ భూలోకములో కానీ జన్మించకుండానే తినుటకు ఆహార ధాన్యాలు, తాగడానికి మంచినీరు, ధరించుకోవడానికి వస్త్రాలు, నివసించుటకు నివాస స్థలము, తలపైకి నూనె, వెండి, బంగారం, ఇనుము, ఇత్తడి సర్వం దేవుడు సృష్టించిన భూమి నుండి వస్తున్న భూమిని స్వాధీనం చేసుకున్న తేనె పూసిన కత్తి లాంటి దుష్టుడు, సైతాను, అబద్ధాలకు జనకుడు, అపవాది అనబడే లూసిఫర్ మాత్రం దేవుడు సృష్టించిన భూమిని వ్యక్తులకు శాశ్వత విక్రయం చేస్తున్న అన్యులు అధికారం కలిగిన రాజకీయ పార్టీల ద్వారా వార్డు స్థాయి నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వరకు, అలాగే దైవ కుమారుడు యేసుక్రీస్తు నామమున ఏర్పడిన మందిరంలో వరకు బ్రతికే ఉండి పరిపాలన చేస్తున్నాడు.